వెల్కమ్ టు డైలీ అప్డేట్స్. జైలర్ 2 అయితే వస్తుంది. ఇంతకుముందుగా టీజర్ అయితే అయితే చాలా నచ్చింది. మ్యూజిక్ పరంగా చెప్పాలంటే మళ్ళీ అదే రిపీట్ మ్యూజిక్ ఇస్తారు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈసారి గట్టిగా కొడదామని ప్లాన్ చేశారు అనిరుద్ధ అండ్ డైరెక్టర్ మన సూపర్ స్టార్ రజనీకాంత్. చూడాలి ఎలా ఉండబోతుంది. సెకండ్కి వచ్చేస్తే అన్ఫినిష్డ్ స్టోరీ అని చెప్పేసి మనకు 90s కిడ్స్ వెబ్ సిరీస్ ఉంది. దానికి సీక్వెల్ గా మూవీ రాబోతుంది. దానిలో మనకు క్యాస్ట్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు మొత్తం చేంజ్ ఏంటి దానికి. ఇప్పుడు అది వెబ్ సిరీస్ కాదు, ఇప్పుడు సెకండ్ వచ్చేసి మళ్ళీ వెబ్ సిరీస్ కూడా మళ్ళీ మూవీ లెక్క తీయబోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అది మెయిన్ ఇంపార్టెంట్కి వచ్చేస్తే ఆనంద్ దేవరకొండ అండ్ హీరోయిన్ వచ్చేసి వైష్ణవి చైతన్య. ఆల్మోస్ట్ వాళ్ళ ఇద్దరు యాక్టింగ్ గురించి మనకు ముందే తెలుసు, ఎందుకంటే మనం బేబీ సినిమాలో చూసి ఎలా ఉండదు అనేది. 90s కిడ్స్లో ఫన్నీ మూమెంట్ ఏదైతే ఉందో ఆ చిన్న అబ్బాయిది. అండ్ ఇందులో కూడా అదే క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడని అర్థమవుతుంది మన ఆనంద్ దేవరకొండ. చూడాలి ఎలా ఉండబోతుందని. మన గేమ్ చేంజర్ మూవీ డైరెక్టర్ అయితే కల్ప్రిట్ అని చెప్పాలి. ఎందుకంటే 5 hours సినిమాని 2 hours 40 minutes తీసుకొచ్చాడు. అంత ఎలా కట్ చేశాడో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. మనం మినిమం అయితే 3 hours పెట్టుకోవచ్చు నాకు తెలిసి. కానీ అంత సినిమా తీసి లాభం ఉంది ఎవరికి? అసలు లాభం వాళ్ళకి. నాకు మెయిన్ పాయింట్ నచ్చంది ఏంటంటే అంత సినిమా 5 hours తీసి 2 minutes 40 minutes చూపించేశారు. ఓకే ఆడి వరకు కూడా ఓకే పర్లేదు పోనీలే అని చెప్పేసి. పాయింట్కి వచ్చేసి అది కాదు, నాకు అది కాదు మెయిన్ పాయింట్కి వచ్చేసి. దిల్ రాజు మన ప్రొడ్యూసర్ అయితే నష్టపోయినట్టే కదా. అంత ఖర్చు పెట్టి తీసి అది చేసి ఇది చేసి 2 hours తీసి పారేసాడంటే అదైతే మామూలు విషయం అయితే ఏం కాదు కదా. మరి నాకైతే అది వెరైటీగా అనిపిస్తుంది గ్యాస్. మరి 5 hours సినిమా తీసి 2 hours 40 minutes చూపించి అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా పుష్పలేక ప్లాన్ చేస్తారో కానీ అది కూడా తెలియట్లేదు. మళ్ళీ ఏంటిది కొన్ని రోజుల తర్వాత కలెక్షన్ బ్యాడ్ ఉందని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ మిక్సింగ్ చేసేసి మళ్ళీ కొత్త పోస్టర్ ఇస్తారా ఏంది తెలియదు. చూద్దాం ఫ్యూచర్లో అప్డేట్ వస్తే బెటర్గా ఫీల్ అవుతాం. అన్నపూర్ణ స్టూడియోస్కి ఒక మినిమం ఏం లేకుండా కానీ 50 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మాత్రం పక్క. ఇవాళ నాగార్జున గారు దాని గురించి ఒక చిన్న వీడియో చేశారు, చూడడం కూడా జరిగింది. ఓకే చాలా బాగుంది. మంచు ఫ్యామిలీలో మొన్నటిదాకా అయిపోయిన మంచు ఫ్యామిలీ గొడవలు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మన మంచు మనోజ్ అన్న నాకు తెలిసి వాళ్ళ నానమ్మని తాతయ్యని చూడడానికి వెళ్ళాడు. అక్కడ ఏదో నాకు తెలిసి మన కొన్ని వీడియోస్ చూస్తున్నా నేను. అది ఒకళ్ళేమో పారిపోతున్నారు, సెక్యూరిటీ గార్డే భయపడి పారిపోతున్నారు. మంచు మనోజ్ అన్ననేమో ఆయన ఒక్కడైపోయాడు. నిజం చెప్పాలంటే నాకు కూడా బాధగానే ఉంది, ఒక్కడైపోయాను. మహావతార్ నరసింహస్వామిది హంబలే ఫిలిమ్స్ వాళ్ళు ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. నాకు మాత్రం పిచ్చగా నచ్చేసింది. ఏం అసలు మొత్తం యానిమేషన్ టైప్ యానిమేషన్ 3D యానిమేషన్ వేరే లెవెల్ ఉంది. ఒక్కటి చెప్పాలంటే ఇండియాలో ఫస్ట్ యానిమేషన్ అనుకుంటేది. ఇంత బెటర్గా ఫీల్ అయిన యానిమేషన్ అయితే నాకు ఇది. ఎందుకంటే ఆ యానిమేషన్, ఆ కలర్, ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. చూస్తుంటే నాకు ఈజీగా అర్థమవుతుంది. ఆ కలర్ కరెక్షన్, ఆ కలరింగ్ సంబంధించింది చూసుకోవాలంటే కొంచెం బ్రైట్గా ఉంది కానీ డిఫరెంట్ ఉంది, బాగుంది. ఇంకా లుక్స్ మొత్తం ఏమి చూపించాలి. మన నరసింహస్వామి లుక్స్ చూపిస్తారని చాలా వెయిట్ చేశా, కానీ లుక్స్ మాత్రం చూపించలేదు. అందులో ఉన్న పాత్రలు ఏంటి, అసలు ఏం జరగబోతుంది అనేది మొత్తం చూసారు. చూడని వారు ఒకసారి చూడండి. హైందవ ఏంటిది, నేను అన్ని కంగారులు అసలు అవి ఇవి చూడడం వల్ల కొన్ని మర్చిపోయాను. అసలు 8కి వచ్చేస్తే హైందవ గ్లిమ్స్ చూసి ఏం చెప్పాలంటే హైందవ గ్లిమ్స్లో మనకు ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది భయ్య. ఒక గుడిని ఒక హీరో కాపాడుతున్నాడు. ఆ హీరోకు ఏమైనా శక్తులు ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇంకా పోతే మనకు అందులో యానిమల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటి సపోర్ట్ తీసుకొని అవన్నిటికీ సెక్యూరిటీగా ఉండడం అనేది ఎంతో గొప్ప విషయం. మళ్ళీ ఆ గుడి ఎక్కడుంది, ఎక్కడో అడవిలో ఉంది. దట్ వాస్ గుడ్ అని చెప్పి నాకు బాగా నచ్చేసింది. అసలు ఆ గ్లిమ్స్ చూసినాక ఫస్ట్ ఇంప్రెస్ అయిపోయాను. వెయిటింగ్ సినిమా కోసం అయితే వెయిటింగ్. ఇప్పుడు మనం మాట్లాడకపోయేది ఓటీటీస్. సూక్ష్మదర్శిని ఓటీటీలో ఉంది.
అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మోక్షపటం. ఈ రెండైతే ఓటీటీలో నాకు తెలిసి ఇవే రెండు ఉన్నాయి ఓటీటీలో. అండ్ వేరే అంటే చూడలే ఇంకా నేను. ఈ రెండైతే చూసా, నాకు బాగా నచ్చేసింది. అండ్ ఫైనల్లీ ఈ సంక్రాంతికి మీరు థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా ఏంటిదో, మీకు నచ్చిన సినిమా ఏంటిదో కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియో కింద. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.